సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయాలలో స్వామివారిని దర్శనం చేసుకోగలం. భారతదేశం ఎన్నో రహస్యమైన దేవాలయాలకు, అద్భుతమైన ఆలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మన దేశంలో సాధారణంగా దేవాలయాలు ఒక్క గ్రహణం సమయంలో మినహాయించి సంవత్సరం పొడవునా భక్తులకు దర్శనాన్నిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 6 దేవాలయాలు మాత్రం సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనాన్నిస్తాయి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా అద్భుతమైన దేవాలయాల గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో మన తెలుగు ప్రాంతాలలో 2 దేవాలయాలు ఉండడం విశేషం. ఇలాంటి విశిష్టమైన నేపథ్యం ఉన్న ఆలయాలు మీ దగ్గరలో ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాగచంద్రేశ్వర ఆలయం ఉజ్జయిని. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో 3వ అంతస్తులో ఉంది. ఈ ఆలయాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్షంలోని 5వ రోజున అంటే నాగపంచమి రోజున మాత్రమే భక్తులకు దర్శనం కోసం ఆలయ ద్వారం తెరవబడుతుంది. ఈ సంవత్సరం ఆ దర్శన భాగ్యం ఆగస్టు 12న రావచ్చని భావిస్తున్నారు. సర్పదోషాలను తొలగించేందుకు ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో ఈ ఒక్కరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉందండి. 1050 సంవత్సరంలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించారంట. ఆయన తరువాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహారాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. అందుకే నాగపంచమి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ఒక్కరోజే ఈ ఆలయాన్ని సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. ఈ వరుస క్రమంలో తర్వాత వచ్చే ఆలయం రాణి పోఖ్రి ఆలయం. ఈ ఆలయాన్ని బాలగోపాలేశ్వర్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు. నేపాల్లోని కాఠ్మండులో ఉంది ఈ ఆలయం. రాణి పోఖరి అంటే రాణి చెరువు అని అర్థం. ఈ ఆలయం చెరువు మధ్య భాగంలో ఉంది. ఈ చారిత్రాత్మక దేవాలయం 1670 సంవత్సరంలో నేపాల్ని పాలించే మల్లా వంశపు రాజు ప్రతాప్ మల్ల తన కుమారుడు మరణించడంతో తన రాణిని ఓదార్చడానికి సిద్ధుల సలహాలతో నిర్మించిన ఆలయం. సరస్సు మధ్యలో ఉన్న ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కరోజు యమపంచక్ లేదా తిహార్ పండుగ అంటే మన దీపావళి పండుగ అన్నమాట. ఈ దీపావళి పండుగ జరిగిన 5వ రోజున చాత్ పండుగ సమయంలో తెరుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద చాత్ పండుగ ప్రతి సంవత్సరం రాణి పోఖరిలో జరుగుతుంది. సోదరులు లేదా సోదరీమణులు లేని వ్యక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఈ సరస్సులో ఉన్న చల్లటి నీటిలోకి వెళ్లి సూర్యదేవుడిని ప్రార్థిస్తారు. ఆలయంలో ఉన్న బాలగోపాలేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల వారికి శుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ సమయంలో ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారుతుంది. హాసనాంబ ఆలయం కర్ణాటక. ఈ ఆలయంలో అమ్మవారు నవ్వుతూ దర్శనమిస్తారు. అందుకే ఇక్కడి అమ్మవారిని హాసనాంబ మాతగా పిలుస్తారు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హాసన్లో ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయం మహాశక్తి అమ్మవారికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం సంవత్సరంలో దీపావళి పర్వదినాల్లో 1 వారం రోజులు మాత్రమే భక్తులకు దర్శనం కోసం తెరవబడి ఉంటుంది. ఈ ఆలయం తెరవబడిన వారం రోజులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు ఆలయాన్ని మూసివేసే సమయంలో వెలిగించిన దీపం, నైవేద్యంగా ఉంచిన బియ్యం, నీరు, పువ్వులను లోపలే ఉంచి తలుపులు మూసివేస్తారు. విచిత్రం ఏమిటంటే మళ్లీ సంవత్సరం తరువాత ఆలయాన్ని తెరిచినప్పుడు ఇక్కడ నైవేద్యంగా ఉంచిన ప్రతి వస్తువు ఏమాత్రం పాడవకుండా ఎలా అయితే నైవేద్యంగా ఉంచారో అదే విధంగా ఉంటాయంట. ఇక వెలుగుతున్న దీపం సైతం అలాగే వెలుగుతూనే దర్శనమిస్తుందంట. అందుకే ఇక్కడ దేవాలయాన్ని తెరిచే సమయంలో అలాగే మూసివేసే సమయంలో ఆలయాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఏకలింగేశ్వర్ మహాదేవ్ ఆలయం జైపూర్. ఈ ఆలయం జైపూర్లోని మోతీ దుంగ్రీ కొండపై ఉంది. ఇక్కడి ఆలయాన్ని ఏకలింగేశ్వర్ మహాదేవ్ మందిర్ అని, శంకర్ గరిహి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రమే తెరవబడి భక్తులకు దర్శనమిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అంటే కోవిడ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయ తలుపులు తెరవబడలేదు. ఈ సంవత్సరం ఆలయం తెరిచే అవకాశం ఉంటుందని భక్తులు ఎదురు చూశారు, కానీ ఆలయ ద్వారాలు తెరవలేదు. వచ్చే సంవత్సరం తెరిచే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఈ ఆలయం అయితే జైపూర్ నగరం రూపాంతరం చెందకముందే ఆలయం ఇక్కడ వెలిసిందని భక్తులు నమ్ముతారు. నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయం నిర్మాణ పరంగా ఒక కళాఖండం అని చెప్పుకోవచ్చు. కేదారేశ్వర ఆలయం బిక్కవోలు.
ఈ ఆలయం మన తెలుగు ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం గోలింగేశ్వర స్వామి గ్రామంలో ఉంది. తూర్పు చాళుక్యుల కాలంలో ఈ గోలింగేశ్వర స్వామి గ్రామంలో నలుదిక్కుల 4 శివాలయాలను నిర్మించారు. వాటిలో ఒకటైన ఆలయమే ఈ కేదారేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని కూడా శివరాత్రి పర్వదినాన్ని మాత్రమే తెరవడం జరుగుతుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరవబడే ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు భారీ సంఖ్యలో ఆలయాన్ని చేరుకుంటారు. అభిషేక ప్రియుడైన ఆదిదేవుడికి ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు అభిషేకాలు నిర్వహిస్తూ శివనామ స్మరణ చేస్తూ పునీతులవుతారు. రామలింగేశ్వర స్వామి ఆలయం యాదాద్రి. ఈ ఆలయం కూడా మన తెలుగు ప్రాంతమైన యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో ఎత్తైన గుట్ట మీద ఉంది. ఇక్కడి స్వామివారిని శ్రీ రామలింగేశ్వర స్వామివారు అంటారు. 900 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారంట. ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మాత్రమే తెరవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని తెరిచే రోజున భక్తులు పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ కోసం ఎటువంటి పబ్లిసిటీలు చేయకపోయినా అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని ఈ జాతరలో పాల్గొంటారు. ఈ ఆలయం తెరవబడి ఉండే 24 గంటలు శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.